వా బాగుంది. అతను కొట్టాడు, ఇతను కొట్టాడు. చాలా బాగుంది. గెలిచేది నువ్వే. ఇదేంటి పడిపోయింది? వా పాప్కార్న్. ఎలా జరుగుతుంది మీ మ్యాచ్? చాలా బాగా కొడుతున్నాడు నా ప్లేయర్. ఈ రోజు ఖచ్చితంగా గెలుస్తాడు. థ్యాంక్ యూ గప్పు. ఖాళీ వాట్ నాన్ సెన్స్. సరే కోపం ఎందుకు ఇప్పుడు? ఇదిగో పాప్కార్న్ తీసుకోండి. నాకు అనిపిస్తోంది ఈ రోజు మీ ఫేవరెట్ టీం ఓడిపోతుందని. లేదు, అలా అస్సలు జరగదు. చూద్దాం ఎవరు గెలుస్తారో. థ్యాంక్ యూ మిసం. ఈ రోజు గోస్ట్ యునైటెడ్ తప్పక గెలుస్తుంది. మీరిప్పుడు ఇలాగే చెప్తూ ఉంటారు. ఒకవేళ మీ టీం ఓడిపోతేనో? ఒకవేళ నా టీం గనక ఓడిపోతే నా మిసం కట్ చేసుకుంటా. మీరిక అస్సలు మారరు. సరే సరే, నన్ను మ్యాచ్ పై దృష్టి పెట్టి చూడనివ్వు. ఇంకా ఆయన ఈ రోజంతా మ్యాచ్ చూస్తూనే ఉంటాడు. నేను కిచెన్ లోకి వెళ్లి నా పని చూసుకుంటాను. నేను అసలు నమ్మలేకపోతున్నా ఎలా ఓడిపోయారా అని. వదిలేయండి, గెలుపు ఓటములు సహజమే. నేను మీకోసం స్పెషల్ క్యారెట్ హల్వా తయారు చేశాను. దీన్ని తిని మీ మూడ్ సెట్ చేసుకోండి. ఓకే సరే. ఒక్క నిమిషం మిసమా, బెట్ కడదామా? ఆంటీ మన మూడ్ సెట్ చేయడానికి హల్వా అయితే చేసింది, కానీ చక్కెర వేయడం మర్చిపోయినట్టుంది. ఒకవేళ వేసి ఉంటేనో? వేస్తే నేను మీసం కట్ చేసుకుంటా. కారం? అసలు క్యారెట్ హల్వాలో పంచదారకు బదులు కారం ఎవరు వేస్తారు? హల్వా తినేసారంటే ఈ కారం గులాబ్ జామున్ కూడా ట్రై చేయండి. కారం గులాబ్ జామున్ తినండి. వావ్, వాతావరణం చాలా బాగుంది. చూడడం అయిపోతే నాతో రేస్కి వస్తావా? రా, పట్టుకొని చూపించు. ఇప్పుడే పట్టుకుంటా. నీకన్నా ముందే వచ్చేసాను. ఏం తమాషా చేస్తున్నారు? టీ కూడా తాగనివ్వట్లేదు. పిల్లల మీద ఎందుకు అరుస్తున్నావు? మీరు మీ బూత్ టైమ్స్ చదువుకోండి. ఏం అర్థం కాదు, ఏం చదువుతారో ఏమో. ప్రతిరోజు అవే వార్తలుంటాయి. ఈ రోజు స్పెషల్ వార్త లేనట్టయితే నేను నా మీసం కట్ చేసుకుంటా. అరే, కాలిపోతుంది. అసలు ఇది ఎలా అంటుకుంది? మొత్తం కాలిపోతుంది. ఆర్పేయండి, ఆర్పండి. మీసమా, నా పేపర్ ని కాల్చడానికి నీకెంత ధైర్యం? మీరు భలేవారే. నేనేం చేశాను? కల్లల్ అంకుల్, మీకు ఇప్పుడు అనిపించట్లేదా మీరు మీసాన్ని కట్ చేస్తానని కాస్త ఎక్కువగానే బెదిరిస్తున్నారని? ఏమన్నావు? పినాకి నిజమే చెప్తున్నాడు. మీకు అనిపించట్లేదా? అయినా మీరు అది లేకుండా సగం పని కూడా చేయరు. మీసం మీ లైఫ్ లో చాలా ముఖ్యమైన పార్ట్. అయినా ప్రతిదానికి ముందు మీరే అంటూ ఉంటారు కదా, మీకు మీ మీసానికి అవినాభావ సంబంధం ఉందని. అయితే మీ అందరికి కూడా నేను నా మీసం లేకుండా ఉండలేనని అనిపిస్తుందా? అవును. నేనేమంటున్నానంటే మీరు అస్సలు ఉండలేరు అని. థ్యాంక్ యూ మీసమా. ఇంట్లో వాళ్ళంతా నా బుర్ర తింటున్నారు. ఏం చేస్తున్నావు? కొన్ని నిలివో. అరే నిలివో. ఓహో, అదా విషయం. ఈ రోజు నుండి నాకు నా మీసానుకున్న బంధం తెగిపోయింది. అరే, నిజంగానే అంకుల్ కి చాలా కోపం వచ్చినట్టుందే. ఏమైంది? డోంట్ వరీ మిసం, కల్లల్ అంకుల్ కోపాన్ని మేము చల్లబరుస్తాం కదా. విభూతీస్. ఎవ్రీబడీస్ రెడీ? భోజనం తయారైంది. ఇప్పుడు ఇదేంటి? కాకరకాయలు, ములక్కడలు, సిజ్లర్. హ్యాపీ? గప్పు కనిపించట్లేదేంటి? సర్లే, మొత్తానికి ఇది తినకుండా తప్పించుకున్నాడు. అరే, నేను ఇక్కడున్నాను. మీసం మెలేసి. గప్పు, నీకెంత ధైర్యం? అసలు నా మీసం అక్కడ ఏం చేస్తుంది? కల్లల్ అంకుల్ ఏమన్నారు? మీ మీసమా? నాది అంటే అది ఈ మీసం ఇక్కడేం చేస్తుంది? మీసానికి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది. అది ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఈ రోజు నాది, రేపేమో హ్యాపీది. ఏమంటావు హ్యాపీ? మీసం మీద హ్యాపీ. కల్లల్ అంకుల్ ఎప్పుడు చూసినా జోక్స్ వేస్తూ ఉంటారు. అయినా గప్పు, ఈ మీసం కల్లల్ అంకుల్ కంటే నీకే బాగా సెట్ అయింది. పినాకి, రెడీగా ఉండు హ్యాపీ. తర్వాత వంతు నీదే.
నేను మీసం అయితే పెట్టుకున్నాను కానీ కళ్ళ అంకుల్ నన్ను ఏం చేస్తారో అని చాలా భయంగా ఉంది పినాకి. వీళ్ళందరూ అసలు ఏమనుకుంటున్నారు? నేను మీసం లేకుండా ఉండలేనా? ఐ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్. హ్యాపీ, ఆల్ ది బెస్ట్, డోంట్ వరీ, నువ్వు చేయగలుగుతావు, మేము నీతోనే ఉన్నాం. ఓకే పినాకి, విష్ మీ లక్. ఆ అంకుల్ చూసారా? ఇక్కడ ఇక్కడ అరే ఇక్కడ నా మీసం చూసారా? ఇప్పుడే చూపిస్తా. హ్యాపీ. మీకు సంబంధించింది పడిపోయింది మీసం. వెళ్ళు చూడు గ్రౌండ్ ఖాళీగా ఉందో లేదు. మనం క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాలి. మీసం ఇలాంటి పనులు చేయడం కోసం కాదు. నా మీసం ఇలాంటి పనులు అస్సలు చెయ్యదు. కల్నల్ అంకుల్, అది నా మీసం అంకుల్. దాంతో నాకేం కావాలంటే అది చేసుకుంటా. కల్లల్ అంకుల్, ఏంటి మీరు ఇప్పుడు ఏమన్నారు? మీ మీసమా అంటే మీరు మీ మీసాన్ని మిస్ అవుతున్నట్టున్నారు కదా? అస్సలు లేదు, నాకు మీతో మాట్లాడాలని లేదు. అయితే పినాకి నీ ప్లాన్ పనిచేస్తుందనుకుంటా. ఆంటీ, మరి ప్లాన్ వేసింది ఎవరు అనుకున్నారు? పినాకి కదా, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కరెక్ట్ పినాకి. మీరిద్దరూ ఈ రోజంతా ఎంజాయ్ చేశారు, కానీ రేపు మాత్రం నా వంతు. ఏంటి, నేను అంకుల్ సూర్యలాగా కనిపిస్తున్నానా? మీసం మెలసి. వావ్, ఏం వండుతున్నారు మిసెస్ సూరి? స్పెషల్ ఏదైనా చేస్తున్నారా? భలే సువాసన వస్తుంది. నువ్వు నా కోసం నాకెంతో ఇష్టమైన మసాలా చోలే చేయట్లేదు కదా? బబ్లీ, ఏమైంది? ఎలా కనిపిస్తుంది మిస్టర్ సూరి? మీసం మెలసి. ఈ రోజు మీసం నాకు చాలా హెల్ప్ చేస్తుంది. స్పెషల్ గా నా కోసం మసాలా చోలే చేస్తుంది. అవునా? అయితే మీసం వంట చేస్తుందా నీకోసం? అయినా నేను ఈ రోజు ఫాస్టింగ్, అందుకే ఈ రోజు నేను భోజనం చెయ్యను. చూసారా, అనవసరంగా మీసానికి కోపం తెప్పించారు. మీరెప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు. అయ్యో, ఇదేంటి ఇంత పొగ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గ్యాస్ ఎందుకు ఆఫ్ చేయలేదు ఆంటీ? మీసమా, నువ్వు బయటకు వెళ్లి కాస్త ఫ్రెష్ గాలి పీల్చుకో. అలాగే ఒక పని చెయ్యి, పక్కింట్లో ఎవరు కొత్తగా వచ్చారో కూడా తెలుసుకుని వాళ్ళ గురించి మాకు చెప్పు. కొంచెం గాసిప్స్ మా చెవును కూడా పడతాయి. ఇదేంటి? నేను ఈ మీసాన్ని అందరు గర్వించేలా చూసుకుంటాను. వీళ్ళందరూ కలిసి దాన్ని పవర్ లేని మీసంలా, అలాగే ఒక డాగ్ మీసంలా తెలియకుండా ఏదేదో చేస్తున్నారు. ఇప్పుడేంటి దాన్ని డాగ్ మీసంలా చేస్తున్నారు? కల్నల్ అంకుల్, నేను మీకు జస్ట్ నార్మల్ గా చెబుతున్నాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నాకు అసలు ఏం పర్వాలేదు. నా మీసం ఇప్పుడిక లాస్ట్ అండ్ ఫైనల్ ప్లాన్. ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? ఎవరి జవాన్? నేను జవాన్ని. అటెన్షన్. ఏంటి అసలు ఇదంతా? కనిపించట్లేదా? కల్నల్ పినాకి. ఏంటి జోక్స్ చేస్తున్నారు నాతో? జోక్స్ కాదంకుల్, ఈ రోజు స్కూల్లో పెద్దయ్యాక నేనేమవుతానో అలా రెడీ అయి రమ్మన్నారు. ఈ రోజు నేను కల్నల్ లాగా రెడీ అయి వెళ్తాను. ఒక కల్నల్ కి మీసం ఎప్పుడు గర్వంగా అందంగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ మిసం. కానీ కల్నల్ కి మీసమే లేదు కదా. అంకుల్, ఒకవేళ మీకు మీసం వద్దనుకుంటే నాకు కూడా ఈ మీసం అక్కర్లేదు. వెళ్ళిపో మీసం, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకు. ఆగండి, చాలా ఎక్కువైంది మీ ఇద్దరి డ్రామా. ఇంతలా మీరు నన్ను కూడా ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఇది మా అందరికీ తెలుసు. మీ మీసం అంటే మీకు గర్వం ఇంకా ప్రాణం కూడా అని. అరే మీసమా, నువ్వు కూడా ఆయన లేకుండా ఉండలేవు. ఇద్దరు కలిసిపోండి ఇప్పటికిప్పుడే, త్వరగా. అంకుల్, ఇంక మీరు కోపాన్ని పక్కన పెట్టండి. ఓకే ఓకే, మీరందరూ చెప్తున్నారు కాబట్టి మీసమా ఇక వచ్చేయ్. మీసమా, నేను నిన్నెంత మిస్ అయ్యాను. ఇప్పుడు కదా కల్నల్ కి మళ్ళీ కళ తిరిగి వచ్చింది. కల్నల్ అంకుల్ కి మీసంపై ఉన్న ప్రేమ చెయ్యాల్సి వచ్చింది మనందరం డ్రామా. సైలెన్స్.
ఈ రోజు రాత్రి ఒకవేళ యునైటెడ్ మ్యాచ్ ఓడిపోతే నేను మీసం తిప్పుతాను. మీసం మెలేసి. మెలేసి.